హిందూజా ఒత్తిళ్లకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లొంగిపోయింది. 20 ఏళ్లుగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన విద్యుత్ ఇవ్వకుండా మొండి చేయి చూపుతున్న హిందూజా సంస్థ విశాఖలో నిర్మిస్తున్న 1040 మెగావాట్ల ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు కోసం ఎట్టకేలకు సర్కారును బుట్టలో పడేసింది. ప్రాజెక్టు వ్యయాన్ని ఎక్కువ చూపడం ద్వారా ఆ మేరకు విద్యుత్ ధర పెంచుకునేందుకు యత్నిస్తోంది. రాష్ట్రానికి ఇచ్చే విద్యుత్ విషయంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తుగడలతో వ్యవహరిస్తున్న హిందూజా సంస్థ మరో కొత్త వ్యూహానికి తెరలేపింది. విశాఖలో నిర్మిస్తున్న 1040 మెగావాట్ల ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసేలా సర్కారును ఒప్పించింది. ఇందుకు ఒప్పందం చేసుకోవాలని ఇంధన శాఖ ట్రాన్స్కోను ఆదేశించినట్లు తెలిసింది. ప్రాజెక్టు నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు మొత్తం సహా పెట్టిన పెట్టుబడిపై 16% తిరిగి సాధించుకునేలా ఒప్పందం ఉండబోతున్నట్లు సమాచారం. వాస్తవానికి హిందూజా సంస్థ 20 ఏళ్ల క్రితం విశాఖలో విద్యుత్ ప్రాజెక్టు మంజూరు చేయించుకున్న పలు అనుమతులు తీసుకుని విద్యుత్ ఉత్పత్తి చేయకుండా తప్పించుకుంది. 3 ఏళ్ల క్రితం మరోసారి ప్రభుత్వానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 75% మార్కెట్లో అమ్ముకుంటామని షరతు పెట్టింది. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం వల్ల శాసనసభ ప్రజాపద్దుల సంఘం విచారణ జరుపుతోంది. ఫలితంగా వెనక్కి తగ్గిన హిందూజా విద్యుత్ మొత్తం రాష్ట్రానికే ఇస్తామంటూ ముందుకొచ్చింది. ఉత్పత్తి వ్యయం భారీగా చూపించి విద్యుత్ ధర పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీన్ని గమనించిన ట్రాన్స్కో ప్రభుత్వానికి నివేదించినా ఫలితం లేకపోయింది. హిందూజాకు అనుమతులు పునరుద్ధరించే క్రమంలో ఎన్టీపీసీ సింహాద్రి ప్రకారం యూనిట్ కు ₹42 సర్ఛార్జీ నిర్ణయించారు. కానీ ప్రస్తుతం హిందూజా సంస్థ ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచడంతో ఆ మేరకు విద్యుత్ ఛార్జీల మోత రూపంలో ప్రజలపైనే మరో భారం పడనుంది. హిందూజా సంస్థ 75% విద్యుత్ అమ్ముకోవడానికి అంగీకరించడం, కేస్ 1 టెండర్లలో పాల్గొన్న అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం లాంటి ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యుత్ ఛార్జీలను మరోసారి పెంచేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి. ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలిని కోరనున్నాయి. సర్కారు ఆమోదం కూడా లభిస్తే వినియోగదారులపై రెట్టింపు భారం పడనుంది. విద్యుత్ పంపిణీ సంస్థల లోటు 18,000 కోట్ల రూపాయలుంటుందని అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వ రాయితీతో పాటు సర్ఛార్జీల ద్వారా 10,000 కోట్లు సమకూరినా మిగతా 8,000 కోట్లు రాబట్టుకోవడానికే వినియోగదారులపై భారం మోపేందుకు డిస్కంలు సిద్ధమవుతున్నాయి. ఈ విషయంలో విద్యుత్ పంపిణీ సంస్థలు సఫలీకృతమైతే వినియోగదారులతో పాటు పరిశ్రమపై భారీ ఎత్తున భారం పడనుంది.